अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु औज़ुबिल्लाहि मिनश्शैत्वानिर्रजीम बिस्मिल्लाहिर्रహమానిర్రహీం। ఈరోజు మనం మన అందరి మొదటి తండ్రి, మొదటి ప్రవక్త ఆదం అలైహి వసల్లం గారి జీవితం గురించి తెలుసుకుందాం. మన కథ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యింది, మనిషి సృష్టి ఎలా జరిగింది, ఈ ప్రశ్నలకు సమాధానం ఈ కథే. అల్లా తాలా మట్టితో ఆదం అలైహి వసల్లం గారిని సృష్టించారు. భూమి మట్టితో, వివిధ రంగుల మట్టితో. తరువాత అల్లా తాలా ఆయనలో ప్రాణం పోశారు. ఆ క్షణమే మనిషి జీవితం ప్రారంభమైంది. డియర్ సిస్టర్స్, మనం మట్టి నుంచి వచ్చాం, అందుకే మనకి అహంకారం ఉండకూడదు. అల్లా తాలా ఆదం అలైహి వసల్లం గారికి అన్ని పేర్లు, జ్ఞానం నేర్పారు. దేవదూతలకు తెలియని విషయాలు కూడా ఆయనకు తెలిసాయి. అక్కడ అల్లా తాలా చూపించారు, మనిషి విలువ జ్ఞానంతో ఉంది. డియర్ సిస్టర్స్, మనం నేర్చుకోవడం, పిల్లలకు నేర్పించడం ఇది చిన్న విషయం కాదు, ఇది కూడా ఇబాదత్. అల్లా తాలా దేవదూతలందరికీ ఆజ్ఞ ఇచ్చారు, ఆదం అలైహి వసల్లం గారి ముందు సజ్దా చేయండి అని. అందరూ చేశారు. కానీ ఇబ్లీస్ మాత్రం అహంకారంతో నిరాకరించాడు. నేను అగ్నితో సృష్టించబడ్డాను, అతను మట్టితో అని అన్నాడు. డియర్ సిస్టర్స్, అహంకారం ఒక్కటే ఒక జీవిని జన్నత్ నుండి దూరం చేస్తుంది. ఆదం అలైహి వసల్లం గారు మరియు హవ్వా అలైహి వసల్లం జన్నత్లో నివసించేవారు. అక్కడ వారికి ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చారు, ఒక చెట్టు దగ్గరకు వెళ్ళవద్దు అని. కానీ శైతాన్ మోసం చేశాడు. వారు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళారు. తప్పు జరిగిన వెంటనే ఆదం అలైహి వసల్లం గారు ఏం చేశారు? ఇతరుల మీద నెపం వేయలేదు. అల్లాహ్ దగ్గరకు తిరిగి వచ్చారు. ఆయన చేసిన దువా, రబ్బనా జలమ్నా అంఫుల్నా వ ఇల్లం తస్ఫిల్నా వ తరహంనా లనకున్న మినల్ ఖాసిరీన్. అల్లా తాలా వారి తౌబాను అంగీకరించారు. డియర్ సిస్టర్స్, మనము తప్పులు చేస్తాం, కానీ మనం కూడా ఆదం అలైహి వసల్లం గారిలా అల్లాహ్ దగ్గరికి తిరిగి రావాలి. తరువాత అల్లా తాలా వారిని భూమిపైకి పంపించారు. మన జీవిత ప్రయాణం అక్కడి నుండే ప్రారంభమైంది. ఆదం అలైహి వసల్లం గారు భూమిపైన మొదటి ప్రవక్తగా వచ్చారు. తౌహీద్, అల్లాహను ఆరాధించడం తన పిల్లలకు నేర్పించారు. డియర్ సిస్టర్స్, మనం మన పిల్లలకి ఏం నేర్పుతున్నాం? ఆదం అలైహి వసల్లం గారి జీవితం మనకు 3 విషయాలు నేర్పుతుంది. అహంకారం నాశనం చేస్తుంది, జ్ఞానం మనిషిని గౌరవంగా నిలబెడుతుంది, తౌబా మనల్ని అల్లాహ్ దగ్గరికి తీసుకెళ్తుంది. మనం తప్పులు చేసినప్పుడు నిరాశపడకుండా అల్లాహ్ వైపుకు తిరిగి రావాలి. డియర్ సిస్టర్స్, అనాథగా పుట్టిన మన మొదటి తండ్రి తప్పు చేసినప్పుడు నిరాశపడలేదు, అల్లాహ్ వైపుకు తిరిగారు. మనము జీవితంలో ఎంత దూరం వెళ్ళిపోయినా తిరిగి రావడానికి తలుపు ఇంకా తెరచి ఉంది సిస్టర్స్. ఆ తలుపు పేరు తౌబా. ఈరోజు మనము ఒకసారి మన మనసులో అనుకుందాం, మన తౌబా నిజంగా హృదయపూర్వకమేనా? అల్లా తాలా మనందరినీ క్షమించాలి. ఆమీన్. ఇన్షాల్లా నెక్స్ట్ వీడియోలో మరో ప్రవక్త గారి గురించి తెలుసుకుందాం. మన ఫాస్టింగ్స్, దువా అన్నీ అల్లా యాక్సెప్ట్ చేయాలి. ఆమీన్. ఏమన్నా తప్పులు చెప్పుంటే మాఫ్ కరో అల్లా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.